సొసైటీలో ఇంత కోపాన్ని కానీ, బాధను కానీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం సార్. అంటే ట్రోలర్స్ మన మీద ఒక మీమ్ చేసినా, ఒక ట్రోల్ చేసినా మనకి ఫ్యామిలీని టచ్ చేస్తే ఎక్కడో టచ్ అయిపోతుంది. మనం అసలు కంట్రోల్ అవ్వదు మనకి కోపం. నా ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎవరినైనా సరే కంట్రోల్ కాదు. అలాంటిది మీకు కోపం ఎక్కువ అని చెప్పి చాలా సార్లు విన్నాను నేను. మీ అభిమానులే నాకు చెప్పారు. అంటే కోపం వస్తే దువ్వాడ శ్రీనివాసన్ ఆపలేము అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో కూడా చూశాను నేను. శ్రీకాకుళం ఐ థింక్ సో. సో ఆ ప్రెస్ మీట్లో బట్టలు మడతేయడానికి పోలేదు నేను, మిమ్మల్ని మడతేయడానికి వచ్చాను నేను అని చెప్పారు. అప్పుడు మీలో కోపం కనిపించింది. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అదే కదా మరి స్థితప్రజ్ఞత. కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ స్థాయికి ఎలా వస్తాం? ఎప్పుడో ఆ కోపంలోనే దహించుకుపోతాం. కోపం కాదు ఉండాల్సింది, ఆలోచన. కాబట్టి ఆలోచనతోనే ముందుకెళ్తాం. రైట్. ఇంకొకటి మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు, ఇది సారీ ఫర్ ఆస్కింగ్ లైక్ దిస్. ఇందాక మీరు క్యాబిన్లో ఉన్నప్పుడు నేను మీ టీంతో ఇంటరాక్ట్ అయ్యాను. సో మీ ఇంట్లో మీ బాగోగులు, మీ క్లాత్స్, మీ ఫుడ్ అన్నీ చూసుకునే వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఒక వర్కర్గా కాకుండా దువ్వాడ శ్రీనివాస్ సొంత మనుషులు, వాళ్ళ ఇంట్లో మనుషులు, వాళ్ళ పిల్లలు ఎలానో అలా ట్రీట్ చేస్తారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళ నోట్తో నేను విన్నాను పర్సనల్గా. మీరు ఏం తింటారో ఆ ఫుడ్, మీరు ఏ కారులో వెళ్తే ఆ కారు, సపరేట్గా వాళ్ళకు ఒక కారు. ఎందుకని అంత అభిమానించాల్సిన అవసరం ఏంటన్నా? మనుషులమే కదా అందరం. అల్టిమేట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నాకు కార్యకర్తలతో చెప్తున్నాను కదా, ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు. కుల వివక్షిత కులాలు కూడా ఉండవు. మా ఇంట్లో ఎస్సీ ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు కలిసి కూర్చొని ఒక దగ్గరే భోజనం చేస్తాం, ఒక దగ్గరే పడుకుంటాం, ఒక దగ్గరే ఉంటాం. ఒక కుటుంబంలాగే ప్రజలతోనే ఉంటాం. అదే మామూలుగా చిన్న పెద్ద తారతమ్యాలు ఉండవు, కులాలు ఉండవు. మేము ఏ కులం కూడా మాకే గుర్తుండదు. మేము ఎవరితో ఆ చర్చే మాకుండదు. అలాగే చిన్నోళ్ళు, పేదవాళ్ళు, పెద్దోళ్ళు అనేది కూడా ఉండదు. అలా ఈక్వల్, అందరితో సమానంగా ఉంటాం. ఎప్పుడూ ఉంటారు. టెక్కల్లో కూడా కాన్స్టిట్యున్సీలో, ఆఫీసులో ఎప్పుడు 10 మంది, 50 మంది, 100 మంది భోజనాలు చేస్తుంటారు. ఇలాగే నాతో పాటు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంటారు. ఇది మాకు అలవాటు అయిపోయింది, దైనందిన జీవితం అది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు పర్సనల్గా బౌన్సర్స్ కానీ, లేదంటే పర్సనల్గా మీకు ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు? అంతా కలిపి 10-12 మంది ఉంటారు మొత్తం. బౌన్సర్స్ ఎంతమంది? ఇక్కడ ఆఫీస్ నుంచి ఇక్కడ పనిచేసేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు అందరూ కలిపి ఉంటారు. బౌన్సర్స్ అందరూ అవసరమైతే బౌన్సర్స్. థ్రెట్స్ ఉన్నాయని మీరే చెప్పారు. సైలెంట్ గా ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటారు. అవసరమైతే ఆల్ ఆర్ ఫైటర్స్ అండ్ బౌన్సర్స్. సమస్య వచ్చిందంటే మొత్తం స్ట్రాంగ్ అయిపోతారు. మన దగ్గరికి వచ్చేవాడేవాడు. మీరే ఇంకా ఫైర్ బ్రాండ్. ఇంకా మీద రావాలంటే వాడు చాలా ఆలోచించాలి. ఇప్పటికీ బెదిరింపులు వస్తూ ఉంటాయి సార్? వస్తుంటాయి. నేను ఖాతరు చేయండి. చాలా మంది ఫోన్లు చేసి చంపేస్తాం, నరికేస్తాం, కార్ ఆపి కాల్ చేస్తాను. కొన్ని ఎప్పుడో చెప్పండి రా బాబు, నేనే లొకేషన్స్ చాలా మందికి ఇచ్చాను, వాళ్ళని దగ్గర ఉన్నాను వచ్చేయండి. ఎవరు వీళ్ళు కాల్స్ మీకు డైరెక్ట్గా పొలిటికల్గా ఉంటాయి. మేము టార్గెట్ చేసి మాట్లాడతాం కదా, మాట్లాడేటప్పుడు దాన్ని వెంజెన్స్ గాళ్ళు తీసుకొని మాట్లాడుతుంటారు. మీకు ఇప్పుడు టెక్కల్లో పాజిటివ్ ఉందా సార్? ఉంది కదా, ఇప్పుడేంటి కర్మ, అప్పుడే ఉంది. ఇప్పుడు మేము 22 నుంచి ఈ గొడవ నడుస్తుంది. 24లో నాకు టికెట్ వచ్చింది మళ్ళీ ఎన్నికల్లో. నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీ నేనే తెచ్చుకుంటాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, 70,000 తగ్గిరాదు, నాదే హైయెస్ట్ అని ప్రకటించుకున్నాడు. ఆయన 32,000 పడిపోయాడు. మరి మా జిల్లాలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తాలూకా మెజారిటీ అబవ్ 45,000 కూటమిలో. అబవ్ 45,000. అచ్చెన్నాయుడు వల్ల 2 టికెట్లు పొందారు మా జిల్లాలో. వాళ్ళది కూడా ఒకటిది 54,000 శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ మీద. మరి అలాగే పాతపట్నంలో అలాగే వచ్చింది 45,000 పైచిలకు. మరి ఇంతమందికి 45,000, 50,000 మెజారిటీ వస్తే అచ్చెన్నాయుడికి ఎందుకు 32,000 వచ్చింది? అంటే అచ్చెన్నాయుడికి ఇంత కూటమి వేవ్లో కూడా నేను స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చాను, 75,000 ఓట్లు తెచ్చుకున్నాను. మరి నాకే ప్రజల్లో గౌరవం లేకపోతే ఇన్ని వస్తాయా? మరి అచ్చెన్నాయుడు 70,000తో గెలిచే తీరుతాడు కదా, ఎందుకు సగానికి సగం పడిపోయాడు? ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఆయన సగం ఎందుకు పడిపోయినాడు? అంటే ప్రజామోదం ఎవరికి ఉంది ఇంత కూటమి వేవ్లో కూడా? ప్రజలు ఎప్పుడు మాతో ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. అంటే మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు కానీ మీకు చాలా బాధ వేసి ఉంటుంది. అంటే ఒక రకంగా ఏంట్రా ఇది, పార్టీకి ఇంత కష్టపడినా సస్పెండ్ చేయడం ఏంటి అనేది ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది మీకు. పార్టీకి ఏంట్రా నేను పనిచేసేది అనే ఫీలింగ్ ఏదైనా వచ్చిందా మీకు? పార్టీకి కన్నా నేను ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కవచంలో పనిచేశాను. ఎవరేమైనా వెంటనే అటాక్ చేసి
ఇంకా నన్ను నేను ఆలోచించుకోకుండా మర్చిపోకుండా అంత గట్టిగా పనిచేశాను. కానీ మా జిల్లా రాజకీయాలు కొంచెం మా మీద నాకు ధర్మాన బ్రదర్స్కి ఒక 20-25 సంవత్సరాలుగా వార్ నడుస్తుంది. వాళ్ళు తెలుగుదేశం నాయకులతో అచ్చెన్నాయుడుతో ఎర్రనాయుడుతో రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళు కలిసిపోతారు, అందరినీ మోసం చేయాలని చూస్తారు, అందరి కులాలని అణగదొక్కుతారు, అందరినీ ఓడించాలని చూస్తారు, వాళ్ళు మాత్రం గెలవటానికి ప్రయత్నాలు చేస్తారు. అదేంటి ఈ వైసీపీ దుర్మార్గమైన రాజకీయాన్ని నేను వాళ్ళకి టార్గెట్ చేయటం నేటికి 20 years నుంచి నాకు అలవాటు. కేడీ బ్రదర్స్ అని పేరు పెట్టిందే నేను, కిందరాపు ధర్మాన బ్రదర్స్ అని. కేడి అంటే ఇదా? ఓకే. అలాంటి నీచి రాజకీయాల గురించి ఎండగడుతూ మాట్లాడాను కాబట్టి వాళ్ళకి నా మీద పగ ద్వేషం ఉంటాయి. ఆ ద్వేషంతోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడే కాదు, నేను కాంగ్రెస్లో నేను ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చాలా చనువుగా ఉండేటప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి అప్పుడు 2007లో కూడా ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేయించాడు. ఇది రెండోసారి. సో ఈ సస్పెన్షన్లు ఇవన్నీ మాకేం టెన్షన్ కాదు. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నియోజకవర్గంలో ఏం చేయాలి, అవసరమైతే ఇండిపెండెంట్గా నా కష్టం ఏంటో, నా బలం ఏంటో, నా దమ్మేంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఇండిపెండెంట్గానే మా ప్రస్థానం ముందుకు కొనసాగుతుంది. మళ్ళీ కెమెరా చూస్తే కొంచెం ఇండిపెండెంట్గానే కొనసాగుతుంది. జగన్ గారు కానీ పర్సనల్గా మీకు ఫోన్ చేసి కానీ, లేదంటే శ్రీను నువ్వు ఉండు, పార్టీలో ఉండు, మేము చూసుకుంటాము, లేదా రానున్న ఎన్నికల్లో నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తానని కానీ మీకు ఏదైనా పర్సనల్ ఫోన్ అలాంటివి ఏమి రాలేదు, అలాంటి చర్చే జరగలేదు. సస్పెన్షన్ అయిన తర్వాత నుంచి నేను కూడా అటువైపు ఆలోచించలేదు. నా మానాన్ని నేను పని చేసుకుంటూ పోతున్నాను అంతే. అంటే వైసీపీ నాయకులు మీకు ఎవరు ఫోన్ చేయలేదు సార్? లేదు, ఎవరు చేయలేదు. అంటే ఇప్పుడు మీకు టెక్కల్ ప్రజలు అప్పుడు మీకు వచ్చి ధైర్యం చెప్పడం కానీ, కలవడం కానీ కలుస్తున్నారు కదా. నేను టెక్కలు వెళ్తే అందరూ కార్యకర్తలు వస్తారు, ప్రజలు వస్తారు, మాట్లాడుకుంటాం. మా స్ట్రాటజీస్ మేము ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎలా పోవాలి, ఏం చేయాలి అని. నాకంటూ వ్యక్తిగతంగా ఒక 20,000-25,000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని నేను కష్టపడి రానున్న రోజుల్లో మరింత కష్టపడి దాన్ని రెట్టింపు చేస్తాను. ఇండిపెండెంట్గా నా సత్తా ఏంటో చూపెడతాను. కృష్ణదాస్ మీద, ధర్మాన ప్రసాద్ మీద కూడా పోటీలు పెడతాను. ఎమ్మెల్యేలుగా నా తాలూకా టీం అంతా పోటీ చేస్తారు. కష్టపడి చేస్తాం, ఎన్నికల్లో చూపెడతాను ఆ సత్తా. అరేంజ్ చేసుకున్నారు మీకు పర్సనల్ టీంని? ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం. దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాం. రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరు బయట వచ్చినా జగన్ వస్తేనే ఎందుకు ఇంత జనము, గందరగోళము, ఎవడో ఒకటి చచ్చిపోతాడు, ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ప్రజాభిమానం ఉంది, ప్రజల్లో ఆయన అంటే చాలా గౌరవం ఉంది, ఇష్టం ఉంది. సరే, గెలుపు ఓటములు అన్నవి అవి దైవాధీనం, మనం చెప్పలేము. మరి ఎందుకు ఓడిపోయారు అంటే ఆ క్యాలిక్యులేషన్స్ వేరు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ప్రజాభిమానం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఆయన ఒక సినీ నటుడు, ఆయనకు పొలిటికల్ గ్లామర్ కన్నా సినీ గ్లామర్ ఉంది కాబట్టి జనం వస్తారు. ఇష్టం లేని వాళ్ళు కూడా వస్తారు, చూస్తారు. అది సినీ గ్లామర్. ఈయన గ్లామర్ లేదు, సినీ గ్లామర్ లేదు, ఓన్లీ పొలిటికల్ గ్లామరే ఉంది. పొలిటికల్గా అంత క్రౌడ్ పుల్లరు రేరు. జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద క్రౌడ్ పుల్లరు.